తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉన్నట్టా లేనట్టా? ఆ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? రాష్ట్ర నాయకుల్లో కొత్తగా వస్తున్న సందేహాలేంటి? గతంలో మేమిచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఢిల్లీ నాయకత్వం బాగా కోపంగా ఉందా? అసలు ఉపసభాపతి పదవి చుట్టూ రాష్ట్ర పార్టీలో జరుగుతున్నటువంటి చర్చలేంటి? డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై ఏఐసీసీ ఫోకస్ చేసింది. అయితే ఆ ఎన్నిక ఇప్పుడు ఉంటుందా ఉండదా అనే చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. గతంలోనే డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆయన పదవి తీసుకోలేదు. దీంతో అధిష్టానం ఈ ఎపిసోడ్పై సీరియస్గా ఉందట. ఫలానా నాయకుడికి ఫలానా పదవి అంటూ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అమల్లోకి రాకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారంట ఢిల్లీ పెద్దలు. ఈ క్రమంలో ఇప్పుడిక ఆ డిప్యూటీ స్పీకర్ పదవిని గిరిజన కోటాలోనే ఇస్తారా, లేదంటే మరో ఆప్షన్ ఉందా అన్న చర్చలు మొదలయ్యాయి. గిరిజన కోటాలోనే భర్తీ చేయాలని అనుకుంటే కేబినెట్ విస్తరణలో లంబాడీలకు అవకాశం ఉండదనే ఇండికేషన్ వెళుతుందని అంటున్నారు పార్టీ సీనియర్స్ కొందరు. దీనిపై ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి కలిసి నిర్ణయం తీసుకోవాల్సింది. ఏఐసీసీ ఎప్పుడో రామచంద్రు నాయక్ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించినా ఇప్పటి వరకు ఎందుకు ముందడుగు పడలేదు? అధిష్టానం ఆదేశించినా ఆయనెందుకు పదవి తీసుకోలేదంటూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సీరియస్ అయ్యారని సమాచారం. పార్టీ ఆదేశాలు పాటించని సదరు నాయకుడిని పక్కన పెట్టాలని కూడా రాష్ట్ర నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్ ఎన్నికను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ డిసైడ్ అయింది. రామచంద్రు నాయక్ ప్లేస్లో మరో నాయకుడిని ఎంపిక చేయాలని రాష్ట్ర పార్టీని ఆదేశించింది ఏఐసీసీ. ప్రస్తుతం ఈ రేసులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే బాలు నాయక్ మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే క్యాబినెట్ విస్తరణ ఉంటుందా అన్నది మాత్రం అనుమానమే. అంతకంటే ముందే ఉపసభాపతి పదవిని భర్తీ చేయాలని అనుకుంటున్నారట పార్టీ పెద్దలు. అటు ఎమ్మెల్యే బాలు నాయక్ సీఎం రేవంత్ రెడ్డిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. లంబాడీలకు క్యాబినెట్లో చోటు కల్పించాలనే డిమాండ్ కూడా గట్టిగానే ఉంది. ఇప్పుడు గనక డిప్యూటీ స్పీకర్ పదవిని ఎస్టీలతో భర్తీ చేస్తే మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి అవకాశం లేదనే ఇండికేషన్ కూడా వెళుతుందన్న చర్చ కోర్ టీంలో జరుగుతోందట. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిని వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని ఓవైపు అధిష్టానం, మరోవైపు పొలిటికల్గా ఈక్వేషన్ ఎలా ఉంటుందో, ఆ సామాజిక వర్గం ఎలా రియాక్ట్ అవుతుందోనని పార్టీ సీనియర్స్ ఉన్నారట. ఇంత డోలాయమాన పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి రాజకీయ వర్గాలు.